హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. నాకు తండ్రి సమానులు ప్రతిసారి చెప్తూనే ఉంటాను. మాడుగుల శివప్రసాద్ గారు. రాశి ఫలాలు ఆగస్టు మాసానికి సంబంధించి వివిధ రాశుల వారికి మేషరాశి మొదలు మీన రాశి వరకు ఏ విధంగా ఉంది, ఏ ఏ పరిహారాలు చేసుకోవచ్చు, అలాగే వాళ్ళకి ఏ కలర్స్ కలిసి వస్తాయి, ఏ దిక్కులు కలిసి వస్తాయి, ప్లస్ వాళ్ళకి ఏ విధంగా ఉంది ఈ మాసం అంతా అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియో కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు, తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది అనే చెప్పాలి. ఉమ్, వీళ్ళ ఆశయానికి తగ్గట్టుగా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఓకే. మనస్సుకు దృఢముగా ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నది అనుకున్నట్టుగా పనులు చేసుకోవటానికి యోగవంతముగా ఉంటుంది. ఉమ్, అందులో ఏమాత్రము తేడా లేదు. సందేహం లేదు. ధనము రావడము ఉంటుంది, ఉమ్, అనూహ్యముగా ఖర్చు కావడము ఖర్చు. ఉంటుంది. ఉమ్, అంటే మంచి శుభ మనస్సు ఫలితాలకు ఖర్చు చేస్తారేమో. దేనికి ఉమ్, అనేది కాదు, కానీ మనం ఫలానా దానికే ఖర్చు పెడతారు అనేటువంటిది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళ మనస్సును బట్టి ఉంటుంది. ఉమ్, వాళ్ళ మనఃకారకుడైనటువంటి ఇది ఎక్కడున్నాయి, గ్రహాలు ఏమిటి అనే దాన్ని బట్టి కదా వ్యక్తికి అవును, వస్తుంది. అవును. ఉమ్, జనరల్గా మనం చెబుతున్న మాటలు ఏమిటి అంటే రావడము ఉంటుంది, ఉమ్, ఖర్చు కావడము ఉంటుంది. ఓకే. బంధుమిత్రుల యొక్క ఆగమనము వలన సంతోషము ఉంటుంది, కించిత్ బాధ ఉంటుంది. ఓకే. అంటే ఉమ్, బాధ అంటే ఏమిటి, ఎవరో వచ్చి ఏదో ఒక మాట అనిపోవడము చేయటము, ఉమ్, అనవసరంగా వీళ్ళొచ్చి మనల్ని ఒక మాట అనిపోయినారే చిరాగ్గా ఉండటం. అనేటువంటి ఉమ్, మానసికమైనటువంటి అవును. క్లేశము, బాధ ఉమ్, ఉండొచ్చు, ఇట్లాంటివి ఉండొచ్చు. ఉమ్, అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆరోగ్యవంతులుగా పూర్ణ ఆయుర్దాయంతో ఉంటారు. రైట్. ఉమ్, మామూలుగా శుభం. ఇబ్బంది ఏమీ లేదు. ఉమ్, తర్వాత వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా వ్యాపారం చేసుకుంటారు. ఓకే. ఉమ్, కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఉమ్, కొంతమందికి చాలా గట్టిగా ప్రయత్నిస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది ఈ రాశి ఓకే. వాళ్లకు. ఉమ్, బాగా ప్రయత్నం చేస్తే అలా ఉమ్, కూడా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు ఉమ్, లక్షణంగా వెళ్ళవచ్చును. ఓకే. శుభకార్యాలు ఈ రాశి వాళ్ళు ఇంట్లో చేయటము, శుభకార్యాలలో పాల్గొనటము, ఉహుం, వీళ్ళ యొక్క పాత్ర అధికముగా ఉండబోతుంటుంది ఓకే. ఆ విషయాల్లో ఉమ్, అనుకూలవంతముగా. ఉమ్, ఇక రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఉమ్, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళకు కావచ్చు, చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉమ్, వీళ్లకు. కోర్టులో ఏమైనా భూములకు సంబంధించి ఇలాంటివి ఏమైనా వివాదాలు ఉండేటివి గనక ఉంటే వీళ్లకు ఉమ్, అనుకూలవంతముగా తీర్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉమ్, ఉన్న గ్రహస్థితులను బట్టి అన్నీ బాగున్నాయి. ఉమ్, ఉమ్, అనుకూలవంతముగా ఉంటాయి. ఉమ్, దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఉహుం, ఏదో రకంగా కలిసి రావటం అనేటువంటిది ఉంటుంది. అదేలేండి. ఉమ్, సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగం, ఉమ్, వివాహం కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహ యోగము, ఉమ్, ఇవి కూడా ఉన్నాయి. ఓకే. సరే, ఇంకా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఏ రాశి వాళ్ళకైనా ఉంటుంది. రైట్. ఇంకా దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే ఉమ్, ఉమ్, రాసుల ప్రకారముగా యోగవంతముగా ఉన్నది. ఉమ్, ధనము రావడము ఉంటుంది, అనూహ్యముగా ఖర్చు కావడం ఖర్చు ఉంటుందంటే ఉంటుంది. దానికి దీనికే ఖర్చు పెడతారా, వాళ్ళ మనస్సును బట్టి అనవసరమైన దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుందా ఏమిటి అనేటువంటిది వాళ్ళ జాతకాలను బట్టి దీన్ని ఉంటుంది. బట్టి ఉంటుంది. ఉమ్, అలా కొన్ని ఏదో చిన్నపాటివే కానీ పెద్దగా ఇబ్బందులు ఉంటాయి ఈ మాసము అని అనటానికి లేదు.
ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు పై అధికారులతో మంచి మెప్పు పొందడం ఉంటుంది. ఉమ్, ఒక మాట తిట్లు తినడం ఉంటుంది. ఓకే. ఒక మాట అనిపించుకోవడం కూడా ఉంటుంది. ఓకే. ఉమ్, అనుకున్నప్పుడు మనఃకారకుడైనటువంటి మనస్సు కొంచెం కించిత్తు అరే నేను అనవసరంగా బాధ మాట ఉంటుంది. పడ్డానే అనేటువంటి భావన కలగవచ్చును. ఉమ్, కానీ మళ్ళీ వాళ్ళే నేనేదో అన్నానయ్యా బాగా చేశావు అనేటువంటి మెప్పు పొందే విధానము ఉంటుంది. ఓకే. ఇక్కడ రెండూ ఉంటాయి. ఉమ్, ఉమ్, ఇంకా ఏమిటంటే ఈ రాశి వాళ్లకు చెప్పాను కదా తల్లి అయ్యేటువంటి యోగం అంటే సంతానము సంతానం. కావడం కానీ ఉమ్, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు అనారోగ్యంతో ఉంటే చేస్తే వాళ్లకు ఆరోగ్యం బాగ్గవటం కానీ ఉమ్, ఇలాంటివి కూడా ఉన్నాయి. ఓకే. ఇక పరీక్షలలో పాల్గొనేటువంటి వాళ్లకు మంచి ఉత్తీర్ణత అనేది ఉంది. విద్యార్థులకు ఉమ్, యోగవంతముగానే ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఓకే. ఇక దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి కర్కాటక రాశి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మంచి. చాలా మేలు జరుగుతుంది. ఇక మామూలుగా దిక్కుల విషయానికి వచ్చినప్పుడు అన్ని దిక్కులు పనిచేస్తాయి. ఉమ్, ఇబ్బంది ఏమీ లేదు వీళ్లకు. వస్త్రధారణ అనేటువంటి దానికి వచ్చేటప్పటికి వీళ్ళు కొంచెం ఎక్కువగా బూడిద రంగు వేసుకుంటే మేలు, లేదా ఎరుపు రంగు మెరూన్ రెడ్ వేసుకుంటే కూడా మంచిది. ఓకే. ఈ రెండు పాటించాలి. చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారికి అసలు మాసం అంతా చాలా బాగుందండి. అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. ఇక్కడన్నా చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి. ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, మెరూన్ రెడ్ ఎక్కువగా వేసుకోవటం, అలాగే యాష్ కలర్ కూడా ఎక్కువగా వేసుకోవడం చేయండి. అలాగే మీకు అన్ని దిక్కులు కలిసి వస్తాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. జాతకాలని గురువుగారి దగ్గరే చూపించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అందరికీ. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.